హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చికెన్ గోంగూర పచ్చడి చేస్తున్నా. నిల్వ ఉంటుందండి చాలా రోజులు. చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. నాకైతే మీకు కూడా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు. వాటికి కావాల్సినవి గోంగూర. ముందుగా మనం గోంగూరని వాష్ చేసుకొని శుభ్రం చేసుకొని తడిగుడ్డు మీద ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా ఆరబెట్టుకున్నాక తడి లేకుంటే చాలండి. మనకి ఇట్లా కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు చింతపండు, యాలక్కాయలు, చెక్కలు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పొడి చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేజీ చికెన్ తెచ్చామండి. చికెన్ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ వేపుకోవాలి. తల్లి లేకుండా చెమ్మంతా పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు 4 స్పూన్లు ధనియాలు, 2 చెంచాలు ఆవాలు, అర చెంచా మెంతులు, 2 చెంచాలు జీలకర్ర, 2 చెక్కలు, యాలక్కాయలు 4 వేసుకొని లవంగాలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు మాంసం ఎగుతుంది కదండి. చెమ్మ లేకుండా తేగాలండి. చూడండి, నీరు చాలా వచ్చిద్ది. ఇలా వేపుకుంటే టేస్ట్గా వచ్చిద్ది. ఆ నీరు మొత్తం ఇంకిపోయినట్టుగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకుని గోంగూరని కొద్దిగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గోంగూర మొత్తం వేపుకోవాలి దగ్గర అయ్యేంతవరకు. పక్క నుంచి వేపుకుంటూ మనం కూర కూడా చూసుకుందాం. ఒక పక్క నుంచి అదిగోండి ఇంకా దగ్గర అయింది. దగ్గర అయిపోయింది. పక్కన తీసి పెట్టుకున్నా. ఇప్పుడు చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకున్నా. ఎవరైనా సరే నేనైతే చింతపండు గుజ్జు చేసుకున్నా. మీలోన ఎవరైనా సరే నిమ్మకాయలు పిండి వేసుకోవచ్చు లాస్ట్లోన. నేనైతే చింతపండు అయితే బాగుంటుందని చింతపండు వేసుకుంటున్నాను అండి. మీ ఆప్షన్ ఏదైతే అదే వేసుకోండి. శుభ్రంగా అలా కలుపుకోవాలి. బాగా దగ్గర అవ్వాలండి. ఎంత బాగా దగ్గర అయితే అంత మంచిది. పచ్చివాసన పోయేలాగా రావాలి. దగ్గర అయిపోయింది. ఇది కూడా ఒక పక్కన తీసి పెట్టుకున్నా. ఇప్పుడు వేరే కళాయిలోన ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకుని చికెన్ ముక్కలు దించుకుని చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా నూనెలో వేపుకోవాలి. బాగా రోస్ట్గా కాకుండా మామూలుగా వేపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకొని వేపుకోవాలి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరైతే ఒకసారి తింటే వదిలిపెట్టారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ముక్క అలాగే వేగాలండి. ముక్క చూడండి అలా రావాలి. సేమ్ టీ నేను అలాగే చేస్తున్నాను. అలాగే చేయండి, మీకు బాగా వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 4 చెంచాలు వేసుకోవాలి. 3 చెంచాలైనా వేసుకోవచ్చు, మీ ఆప్షన్. నేనైతే 3 చెంచాలు వేసుకున్నా. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. 10 నిమిషాల వరకు వేపుకోవాలండి. వెంటనే మీరు దించడం గట్రా చేయబాకండి. బాగా వేగింది. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసిద్ది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. కలుపుకున్నాక ఇప్పుడు 4 చెంచాలు కారం వేసుకుందాం. కారం వేసి కొంచెం కలుపుకోవాలి. అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి కారం వేసాక. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి. ఎంత బాగా అంత బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద సిమ్లో పెట్టుకోండి. ఫుల్ మంట మీద పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి ఆపేసండి. కింద దించుకుంటున్నాం. ఇప్పుడు దించుకున్నాక బాగా కలుపుకోవాలి. పొయ్యి కట్టేసానండి. మామూలుగా కలుపుతున్నా. ఇప్పుడు కింద దించుకుంటున్నా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న
గోంగూరని తీసుకొని ఇప్పుడు కలుపుకుందాం. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒక్కసారి కానీ ట్రై చేస్తే అసలు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించిద్ది మీకు. నేను చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమైంది. చాలా బాగుంది, చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వచ్చిద్దండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు చేసుకోండి. ఇప్పుడు కానీ అన్నంలో కలుపుకొని తింటే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీ చేసే చికెన్ పచ్చడి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.